అందరికీ తెలిసిన లైఫ్ ఇన్సూరెన్స్ ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. సో ఏంటంటే వాళ్ళే కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ లో ఉంటారు. నెక్స్ట్ 3 ఇయర్స్ లో హౌస్ కన్స్ట్రక్షన్ కి ఒక ప్లాన్, 3 ఇయర్స్ తర్వాత నుంచి వెల్త్ క్రియేషన్ కి ఇంకొక ప్లాన్. నెక్స్ట్ మీరు హౌస్ ప్లానింగ్ అన్నారు కదా, సో హౌస్ ప్లానింగ్ కంటే ముందు నేనేం చెప్తానంటే సిబిల్ స్కోర్ బిల్డ్ చేసుకోండి. ఓకే, ఎంత ఉంది? మీరు 3 ఇయర్స్ అంటే 3 ఇయర్స్ హార్డ్ డెడ్ లైనా మీ మ్యారేజ్ టైం కల్లా తీసుకోవాలనా, లేదంటే 3 to 5 ఇయర్స్ టైంలో తీసుకోవాలనా? ప్రజెంట్ మన గోల్ ఏంటంటే ఈ 20 లక్షలు నెక్స్ట్ 3 ఇయర్స్ లో బిల్ చేయాలి. ఓకే, హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు పర్సనల్ ఫైనాన్స్ బై చందు. నేను మీ చందు కొండపల్లి. సో ఇవాళ మనం నెక్స్ట్ ఎపిసోడ్ ఆఫ్ సాలరీ సీక్రెట్ స్టార్ట్ చేస్తున్నాము. సో మన ఫస్ట్ క్లయింట్ ఫ్రమ్ ఎన్ఆర్ఐ, సో వేరే కంట్రీలో ఉన్నారు. సో వెరీ యంగ్ పర్సన్ అనమాట. సో అతని ఫైనాన్షియల్ జర్నీ ఎలా ఉంది, సో పర్సనల్ లైఫ్ ఏంటి, సో ఎడ్యుకేషన్ ఏం చేశారు, మొత్తం అన్ని డీటెయిల్స్ ఎండ్ టు ఎండ్ గో త్రూ అవుతాం. అలాగే సో వాళ్ళ గోల్స్ రీచ్ అవ్వడానికి ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి, ఎంత అమౌంట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది ఇన్ డీటెయిల్గా గో త్రూ అవుతాం. సో మనకి ఎంతవరకు కుదిరితే అంతవరకు హెల్ప్ చేయడానికి ట్రై చేద్దాం. సో అలాగే వీడియో చూస్తున్న వాళ్ళలో 80% మెంబర్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేస్తేనే యూట్యూబ్ అల్గోరిథం అందరికీ చూపించడానికి ట్రై చేస్తుంది. దాని గురించి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇంకా మనం డీటెయిల్స్ లోకి వెళ్దాం. హే బ్రో, ఇక్కడ సింగపూర్ అన్నారు కదా? అవునన్నా. ఓకే, సో క్విక్ గా మీ ఇంట్రో ఇవ్వండి. సో మీ ఏజ్ ఎంత, ఏం చదువుకున్నారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మ్యారీడా కాదా, కిడ్ సిచ్యువేషన్ ఏంటి, మొత్తం మీ పర్సనల్ లైఫ్ అండ్ దెన్ మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అండ్ ప్రెసెంట్ ఏం చేస్తున్నారు. సో ఈ డీటెయిల్స్ అన్ని చెప్తే దాన్ని బట్టి మనం స్టార్ట్ చేద్దాం. నా పేరు స్టీఫెన్ అన్న. ఓకే, హైదరాబాద్. 25 years. 25. ఓకే, నేను ఇక్కడ ప్రజెంట్ సింగపూర్ లో జాబ్ చేస్తున్నాను, మిషన్ ఆపరేటర్ కింద. నాది ఐటీఐ కంప్లీట్ అయింది. ఐటీఐ కంప్లీట్ చేసి సింగపూర్ లో వర్క్ చేస్తున్నారు. 5 years హైదరాబాద్ లో చేశాను. ఓకే, తర్వాత ఇక్కడ నేను 1 year అయితే ఇక్కడికి వచ్చి రీసెంట్ గా. ఓకే, ఇక్కడ వచ్చి మమ్మీ డాడీ నేను అక్క మ్యారేజ్ అయిపోయింది. ఓకే. సో ఐటీఐ చేశా అన్నారు. సో మీరు గ్రాడ్యుయేషన్ కి ట్రై చేశారా? ఐటీఐ అంటే మీకు +2 లెవెల్లో కదా, డిప్లొమోనా ఐటీఐ అయినా? ఐటీఐ అన్న. ఐటీ అంటే డిస్టేషన్ లో డిగ్రీ చేశాను, ఫైనల్ ఇయర్ ఆపేశాను అన్న. అవలేదు. ఓకే, ఇంకా ఎలిజిబిలిటీ ఉంటే కంటిన్యూ చేసేయండి. అది కంటిన్యూ చేసి ఫినిష్ చేస్తే అట్లీస్ట్ డిగ్రీ ఉంటుంది కదా మనకి. అదే అన్న. ఓకే, ఓకే. సో ఇండియాలో ఇక్కడ వర్క్ చేశారు, హైదరాబాద్ లో వర్క్ చేసి సింగపూర్ వెళ్ళారు. అవునన్నా. ఓకే, సో మెషిన్ ఆపరేటర్ అంటే ఎలా అండి? అంటే కన్స్ట్రక్షన్ సైడా లేదంటే మెకానికల్ ఫీల్డ్? మెకానికల్ ఫీల్డ్. సిఎన్సి మెషిన్ ఆపరేటర్. ఓకే, గుడ్ గుడ్. ఓకే, సో నెక్స్ట్ మనం ఫైనాన్షియల్స్ లోకి వెళ్దాం. సో ఇప్పుడు మీరు ఏజ్ 25 అన్నారు, అక్కకి పెళ్లి చేశారు, మీ మదర్ ఫాదర్ హైదరాబాద్ లో ఉన్నారు. సో వాళ్ళు మీ మీద డిపెండ్ అయి ఉన్నారా, లేదా అంటే వాళ్ళది వాళ్ళు ప్రైవేట్ సెక్టర్ లో వారు కూడా వర్క్ చేస్తున్నారు. ఓకే, ఓకే. సో మీ ఫైనాన్షియల్స్ లోకి వెళ్ళిపోదాం. అసలు ఎంత ఎర్న్ చేస్తున్నారు, మీ గోల్స్ ఏంటి, ప్రెసెంట్ మీ ఎక్స్పెన్సెస్ ఎలా ఉన్నాయి, ఈ డీటెయిల్స్ అన్ని చూద్దాం. చెప్పండి. నా బేసిక్ అయితే 70 అన్న. ఓవర్ టైం చేస్తే 80 నుంచి 90 దాకా వస్తుంది. ఓకే, ఆన్ అన్ యావరేజ్ లాస్ట్ 6 months యావరేజ్ తీసుకుంటే ఎంత ఉంటుందండి? 90 అన్న. 90. ఓకే, 10,000 తినడానికి అయిపోతాయి అన్న, వేరే ఖర్చులు ఏముంటావు. 10,000 సరిపోతాయి అన్న. ఓకే, సో తినడానికి అన్నారు, మరి అక్కడ లివింగ్ ఎక్స్పెన్సెస్ మీరు అంటే మీ హాస్టల్ గానీ ఫ్లాట్ గానీ? రూమ్ అనేది కంపెనీ పే చేస్తారు నాకు. నాకు ఓన్లీ తినడానికి ఎప్పుడైనా బయటికి వెళ్ళడానికి అంతే ఖర్చు నాకు, ఏ ఖర్చు ఉండదు. ఓకే, సో ఎలా ఉందండి మీ సింగపూర్, ఎలా ఉంది హైదరాబాద్ తో కంపేర్ చేస్తే ఎక్స్పెన్సెస్ వైజ్? ఉండదన్న. ఎక్స్పెన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి అన్న. మామూలు మనం అంటే ఇంకా చాలా అడ్జస్ట్ అయి ఉంటాం కాబట్టి పర్వాలేదు. కంపెనీ రూమ్ ఇచ్చింది కాబట్టి చాలా సేఫ్ సైడ్ మనం. కానీ కంపెనీ రూమ్ ఇవ్వకపోతే మన శాలరీ సగం శాలరీ అక్కడే వెళ్ళిపోతుంది. 30,000-40,000 అక్కడ రూమ్ రెంట్, 1,50,000 అట్లా. ఓకే, సో టోటల్ 90,000 లో 10,000 రెంట్ కి పోతుంది. రిమైనింగ్ 80,000 ప్రెసెంట్ ఏం చేస్తున్నారు? ఓకే, ఇంకా అదర్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉన్నాయా? అదర్ ఎక్స్పెన్సెస్ అయితే ఏం లేవు అన్న. నేనైతే అంత ఇంటికి పంపించేస్తుండే, ఇప్పుడు ఇంటికి పంపించేసిన.
అయితే ఒకసారి గైడెన్స్ తీసుకుందాం, ఫ్యూచర్ లో ఏం చేద్దాం అన్నది కనుక్కుందామని కాంటాక్ట్ అయినా మిమ్మల్ని. ఓకే. సో ఇంటికి పంపిస్తున్నారు. ఇంటి దగ్గర ఆ అమౌంట్ ఏం చేస్తున్నారు? ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తున్నారా? చీటీలు కడుతున్నారా? లేదంటే లోన్స్ క్లియర్ అదే చేశారా? ఎందుకంటే అదే మీరు అదే పంపిస్తున్నారంటే ఆ అమౌంట్ ని ఏదో ఒకటి చేసి ఉండాలి కదా! అదేమన్నా అవునవును. చెప్తారా? ఈ ఇంటికాడ ఏం చేస్తారంటే నేను ఎప్పుడు అడగలేదండి. ఇంకా డాడీ అన్నాడు. హ్మ్. ఇంకా అంటే ఒక్కనే కాబట్టి ఇంకా నేను ఎప్పుడు అంత రిస్క్ తీసుకోలేదు అనమాట. హ్మ్. వాళ్ళు ఓకే. కష్టపడ్డా మన కోసమే, మనం కష్టపడ్డా మన కోసమే కదా అవునండి. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారని క్వెషన్ కాదు. కాకపోతే మీరు కూడా తెలుసుకోవాలి కదా! ఇప్పుడు నేను ఇంటికి మనీ పంపిస్తున్నా అంటే ఓకే. దీన్ని చీటీ కట్టడానికి యూజ్ చేస్తున్నారు. లేదంటే ఇది నా పెళ్లి కోసం దాస్తున్నారు. ఏదో ఒక అదే అన్న మన మనీ చిట్టీలు ఎక్కడికి అవి అంటే వెళ్తుంది? బయట ఇస్తారన్న ఇంట్రెస్ట్ అట్లా. ఓకే. ఓకే. అట్లా ఉంటదండి. ప్రజెంట్ నాకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే నేను ఇక్కడ ఒక 3 సంవత్సరాలు ఉందాం అనుకుంటున్నా కంటిన్యూస్ గా. హ్మ్. 3 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాల తర్వాత వచ్చి పెళ్లి చేసుకోవాలి అన్నట్టు కాన్సెప్ట్. బట్ ఈ 3 సంవత్సరాలు నాకు ఏంటంటే ఒక హైదరాబాద్ లో ఇల్లు కట్టుకోవాలి నాకు ఒకటి ఉంది. దానికి ఏదైనా ప్లాన్ చేసుకోవాలి అనేది నాకు మెయిన్ కాన్సెప్ట్ కావాలి. ఇది ఒకటి ప్లాన్ కావాలి. బట్ ఆఫ్టర్ 3 years తర్వాత ఒక ప్లాన్ కావాలి. ఓకే. సో నెక్స్ట్ 3 years 2 లో plans కావాలండి. హౌస్ కన్స్ట్రక్షన్ కి ఒక ప్లాన్. 3 years తర్వాత నుంచి వెల్త్ క్రియేషన్ కి ఇంకొక ప్లాన్. తర్వాత ఇంకా పెళ్లి రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉండే కదా, దానికి ఒక ప్లాన్ కావాలి. అది కూడా ఒక ప్లాన్ కావాలి. ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడు మీకు 10,000 ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. అదే మీరు ఇక్కడికి వచ్చి ఫ్యామిలీ సెటప్ చేశారంటే మీ 60-70% ఇన్కమ్ మొత్తం ఎగిరిపోతుంది. అయితే హౌస్ రెంట్ అవునండి. గానీ, గ్రోసరీస్ గానీ, పిల్లలు వీటన్నిటికి. ఓకే. అవును. సో 80,000 అమౌంట్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే నెల దగ్గర నుంచి మీరు ఇంటికి అమౌంట్ పంపించి, కొంత అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేసుకుని ఈ గోల్స్ కి ప్లాన్ చేద్దాం అనుకున్నారా? లేదా ఇంటికి పంపించడం అవునన్నా. ఆపేసారా? ప్రజెంట్ అయితే ఇంటికి పంపించి స్టాప్ చేసిన. ఓకే. సో మీరు ఈ డీటెయిల్స్ అన్నిటిలోకి గో త్రూ అయ్యే ముందు సో స్టిల్ మీరు 25 అయినా సరే మీ మీద ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ ఏం లేకపోయినా సరే గోయింగ్ ఫార్వర్డ్ ఫ్యూచరిస్టిక్ గా ఆలోచిస్తే మీకు ఫస్ట్ కావాల్సింది ఇన్సూరెన్స్. సో మీ పేరెంట్స్ కి ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్. ఎందుకంటే ప్రైవేట్ ఫీల్డ్ లో వర్క్ చేస్తున్నా అన్నారు. వాళ్ళకి అక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది అంటే కొంతవరకు సేఫ్ వాళ్ళిద్దరికి. సో లేదు అంటే ఓకే. ఎంత లిమిట్ ఉందండి? 5 lakhs అనుకుంటాను. ఓకే. సో 5 lakhs ప్రెజెంట్ ఉన్న రోజుల్లో తక్కువ. వాళ్ళు ఆ కంపెనీలో వర్క్ చేస్తున్నంత కాలం మాత్రమే ఆ ఇన్సూరెన్స్ ఉంటుంది. సో ఇన్ కేస్ వర్క్ చేయడం ఆపేసి ఓకే రిటైర్ అవుదాం అనుకున్నా సరే అప్పుడు ఇన్సూరెన్స్ ఉండదు. సో ఎప్పుడైనా సరే మనం హెల్తీ స్టేట్ లో ఉన్నప్పుడు మనం ఇన్సూరెన్స్ తీసుకుంటే తక్కువ ప్రైస్ కి వస్తుందన్నమాట. సో పేరెంట్స్ మీకు 25 అంటే వాళ్ళకి అట్లీస్ట్ ఒక 45 అయినా ఉంటుంది ఏజ్. ఓకే. సో ప్రెజెంట్ మంచి పాయింట్ ఆఫ్ టైం అన్నమాట మనం ఇన్సూరెన్స్ తీసుకోవడానికి. ఒక ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి ప్లాన్ చేసుకోండి. మీ ఫాదర్ కి, మీ మదర్ కి మొత్తం ఉన్న ఎగ్జిస్టింగ్ ఇల్‌నెస్, ఏజ్ మొత్తం అన్ని డిక్లేర్ చేసి ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలిసీ తీసుకోండి. ఒక 10, 15 లక్షలు ఆర్ 20 లక్షలు ఉండేలాగా. ఎందుకంటే మనం ఎంత అమౌంట్ తీసుకున్నామో ఆ అమౌంట్ కి 3 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఏదైనా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజులు ఉంటే వాటికి వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. మీరు సపోజ్ ఒక 10 lakhs తీసుకొని దాని తర్వాత ఒక 2 years, 3 years తర్వాత ఇంకొక 10 lakhs పెంచుకుందాం అనుకున్నా సరే ఫస్ట్ 10 lakhs కి 3 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. మళ్ళీ సెకండ్ అప్‌గ్రేడ్ అని 10 lakhs ఉంది కదా! దానికి కూడా వెయిటింగ్ పీరియడ్ మళ్ళీ 3 years ఉంటుంది. ఓకే. అండ్ మెడికల్ ఇన్‌ఫ్లేషన్ కూడా చాలా ఎక్కువ ఉంది హాస్పిటల్స్‌లో. సో దాని గురించి ఎప్పుడు కొద్దిగా హైయర్ కవరేజ్ ఉంటే బెటర్ అన్నమాట. ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి పేరెంట్స్ కి. నెక్స్ట్ మీకు లైఫ్ ఇన్సూరెన్స్. ఓకే. సో లైఫ్ ఇన్సూరెన్స్ ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ మన లైఫ్ కి గ్యారంటీ ఇస్తుందన్నమాట. ఓకే. సో అందరికీ తెలిసిన లైఫ్ ఇన్సూరెన్స్ ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. సో ఏంటంటే ఒక మనిషి ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ నుంచి ఏం రాదు. అంటే ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటంటే ఒక పర్సన్ తీసుకున్నాడు. రాము అనే ఒక పర్సన్ తీసుకున్నాడు. ఆ పర్సన్ బతుకున్నంత కాలం కడుతూ ఉంటాడు. 60 సంవత్సరాలు, 70 సంవత్సరాల వయసు వరకు కడుతూ ఉంటాడు. నెలకు 1500, 2000 అలా కడుతూ ఉంటాడు. మనం పాలిసీ తీసుకునేటప్పుడు ఇది 1 crore, ఇది 2 crores కి అని చెప్పి అలా పాలిసీ ఇంత అమౌంట్, ఇంత టెన్యూర్ కడతాననేది చెప్పి తీసుకుంటాం. ఓకే. ఇలా పాలిసీ తీసుకొని మనం ప్రీమియం కడుతున్న డే 1 దగ్గర నుంచి మనం పెట్టుకున్న ఏజ్ 70 వరకు ఈ మధ్యలో ఏదైనా ప్రమాదం జరిగితే ఆ పర్సన్‌కి వాళ్ళ డిపెండెంట్స్, నామినీస్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి ఈ పెద్ద అమౌంట్ 1 CR, 2 CR ఈ అమౌంట్ టాక్స్ ఫ్రీ అమౌంట్ ఇస్తారన్నమాట. ప్రెజెంట్ మీరు కేర్ ఫ్రీ. ఎందుకంటే పేరెంట్స్ మీ మీద డిపెండ్ అయ్యలేరు. కాకపోతే యంగ్ ఏజ్‌లో తీసుకుంటే చాలా అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట. ఎందుకంటే ప్రెజెంట్ ప్రీమియం ఎంత పే చేస్తారో తీసుకున్నప్పుడు మీరు 60 years వచ్చే వరకు లాస్ట్ 10 year వరకు అదే అమౌంట్ ఉంటుంది.
ప్రైస్ లాక్ అని ఉంటుంది అనమాట. ఇప్పుడు ఓకే మీరు ఒక 2 CR తీసుకుంటే సపోజ్ ఇయర్ కి ఒక అన్న 25,000 అయింది అనుకుందాం. ఇంకో 10 ఆ, ఇయర్స్ తర్వాత ఇంకొక పర్సన్ 35 ఇయర్స్ ఉన్న పర్సన్, హెల్దీ పర్సన్ తీసుకుంటే ఈ ప్రీమియం ఉండదు. ఏ ఆ, 45,000 50,000 ఉంటుంది. అదే 50,000 60 ఇయర్స్ వరకు కంటిన్యూస్ గా కడుతూ ఉండాలి. అదే ఓకే. సో ఫ్యూచర్ రెస్పాన్సిబిలిటీస్ ని దృష్టిలో ఉంచుకుని ఒక మంచి అన్న టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, ప్యూర్ టర్మ్. ఓకే ఓకే. సో దాని నుంచి మనీ ఏం బ్యాక్ రాదు, ఓన్లీ లైఫ్ గ్యారంటీ కోసం మాత్రమే అన్నమాట. యా, ఈ రెండు అర్థమైంది అర్థమైంది. ప్రైమరీ స్టెప్స్. నెక్స్ట్ ఓకే అన్న. మీరు హౌస్ ప్లానింగ్ అన్నారు కదా. సో హౌస్ అవునన్న, ప్లానింగ్ కంటే ముందు నేనేం చెప్తానంటే సిబిల్ స్కోర్ బిల్డ్ చేసుకోండి. ఎందుకంటే మీకు అది బాగానే బెస్ట్ ఉందన్న, ఇంట్రెస్ట్ రేట్ రావాలి అంటే సిబిల్ స్కోర్ బాగుండాలి. అది బాగానే ఉందన్న. ఓకే. 800 ఎంత ఉంది? ఎంత? 800 ఉందన్న. 800. ఓకే. సో ఆ, ఇప్పుడు మనం చేసే ప్రతి చిన్న యాక్షన్ ఐటమ్ మీద మన క్రెడిట్ స్కోర్ ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. ఓకే. అవునన్న. ఆ, సో పీరియాడిక్ గా క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఆ, సో నేనేం చెప్తానంటే మనకి పైసా బజార్ అని చెప్పి ఒక యాప్ ఉంది. ఓకే. అవునా ఒక వెబ్సైట్ ఉంది. సో దాంట్లో ఏం చేస్తారంటే మీరు మొబైల్ నెంబర్ ఇచ్చి ఓటీపీ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత గెట్ యువర్ సిబిల్ స్కోర్ అని ఉంటుంది. సిబిల్ స్కోర్ చెక్ చేసి మీకు అక్కడ చెక్ బాక్స్ ఉంటుంది, గెట్ మీ వాట్సాప్ అప్డేట్స్ అని. మీరు వాట్సాప్ ఆ, అప్డేట్ చెక్ చేసుకున్నారు అంటే ఎవ్రీ మంత్ ఒక పర్టికులర్ ఆ, డేట్ లో మీ సిబిల్ స్కోర్ ఎంత ఉంది, ఎంత చేంజ్ అయింది అనేది మీకు వాట్సాప్ కి వస్తుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్, మనం ఏం పే చేయక్కర్లేదు. ఫ్రీ ఆ, ఆఫ్ అదే కాస్ట్ మనకి ఎవ్రీ మంత్ నోటిఫికేషన్ వస్తుంది. ఓకే. ఓకే అన్న. అలాగే ఓకే మనకి ఇది ఇంగ్లీష్, హిందీతో పాటు రీజనల్ లాంగ్వేజెస్ లో కూడా ఉంది. సో ఓకే అన్న. మనకి అంటే ఎవ్రీ మంత్ మనకి పెరుగుతుందా తగ్గుతుందా ఇవన్నీ తెలియాలి అంటే, ఎందుకంటే చాలా ఆహా, జాగ్రత్తగా ఉండాలి. మీరు ఒక్క ఈఎంఐ మిస్ అయితే మళ్ళీ క్రెడిట్ స్కోర్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవడానికి 12 నెలలు 24 నెలలు పడుతుంది. అదే అదే. ఒక్క ఈఎంఐ మిస్ అయితే అంత టైం ఆ, పడుతుంది అనమాట. దాని గురించి మనం ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకుంటూ ఉంటే ఏది హై ఇంపాక్ట్ ఉంది, ఏది మీడియం ఇంపాక్ట్ ఉంది, ఏది లో ఇంపాక్ట్ ఉంది, అంటే ఆ, రీపేమెంట్ హిస్టరీ, క్రెడిట్ కార్డ్ యూటిలైజేషన్, అదన్నీ డీటెయిల్డ్ అనాలిసిస్ వస్తుంది అనమాట. ఓకే. ఓకే సో నేను ఈ లింక్ ని, మీరు క్రెడిట్ స్కోర్ ఫ్రీగా చెక్ చేసుకునే లింక్ ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అలాగే మీరు మీ ప్రజెంట్ సిబిల్ స్కోర్ ఎంత ఉందో కూడా ఒకసారి నాకు కామెంట్స్ లో చెప్పండి, సో దట్ మన ఆడియన్స్ కి సిబిల్ స్కోర్ ఎంత మెయింటైన్ చేస్తున్నారు, సో వాళ్ళది అబౌవ్ 800 ఉందా, బిలో 700 ఉందా, ఎవరిది ఎంత ఉంది అనేది ఒక ఓవరాల్ వ్యూ తెలుస్తుంది అనమాట. ఓకే. సో మీరు సిబిల్ స్కోర్ ని జాగ్రత్తగా ట్రాక్ చేసుకుంటూ ఉండండి, ఎందుకంటే మీకు ఆల్రెడీ లోన్ తీసుకునే ప్లాన్ ఉంది కాబట్టి. సిబిల్ స్కోర్ 800 అబోవ్ ఉంటే ఒక ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది, బిలో ఉంటే ఒక ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. ఓకే. సో ఓకే ప్రెసెంట్ మనకి డిస్పోజబుల్ అమౌంట్ 70,000, 80,000 కదా. సో ఆ, 10,000 ఖర్చు ఆ, పెడుతున్నారు, కానీ అవును మొత్తం ఈ అమౌంట్ ని మొత్తం మీ హోమ్ కి సంబంధించిన దానికి ఇన్వెస్ట్ చేయకండి. మీరు 3 ఇయర్స్ అంటే 3 ఇయర్స్ హార్డ్ డెడ్ లైనా, మీ మ్యారేజ్ టైం కల్లా తీసుకోవాలనా, లేదంటే 3 to 5 ఇయర్స్ టైంలో తీసుకోవాలనా? 3 ఇయర్స్ అన్న. ఓకే. హౌస్ పెళ్లి ఆ రెండు కలిపి అనుకో. ఓకే. సో అప్రాక్సిమేట్ గా మీరు బడ్జెట్ ఎంత అనుకుంటున్నారు మీ హౌస్ కి? ఎందుకంటే 50 lakhs లోను తీసుకోవచ్చు, 1.5 CR లోను తీసుకోవచ్చు హైదరాబాద్ లో. అంటే అప్పర్ 50 లిమిట్ ఏమి lakhs ఉండదు లేండి. ఎంత అనుకుంటున్నారు? 50 lakhs 50 lakhs కి హౌస్ బై చేద్దాం అనుకున్నారు. సో ప్రాక్టికల్ గా చూస్తే 50 lakhs కి హైదరాబాద్ లో హౌస్ పర్చేస్ కొద్దిగా కష్టం. మీరు అవుట్స్కట్స్ కి వెళ్ళాలి, సిటీ అవుట్స్కట్స్. సో సిటీ అంటే లోపల. అంటే ఇల్లు ఉండేది కూడా అక్కడే కాబట్టి మాకు నో ప్రాబ్లం అన్న. ఓకే. మీరు ఆల్రెడీ ఉంటున్న హౌస్ అది ఓన్ హౌసా, మీ పేరెంట్స్ ఉంటుంది? అంటే రెంటెడ్ అన్న, రెంటెడ్. ఓకే. కాకపోతే ఆ ఏరియా దగ్గరలో తీసుకుందామని 50 lakhs కి నెక్స్ట్ 3 years లో హౌస్ వస్తుంది అంటారు. వస్తుందన్న. ఓకే. సో నెక్స్ట్ మీరు 50 lakhs కి హౌస్ పర్చేస్ చేయాలి అనుకుంటే మినిమం ఒక 20 lakhs అయినా మీ చేతిలో పెట్టుకోండి. అంటే ఒక 10 lakhs డౌన్ పేమెంట్ కడతారు. రిమైనింగ్ 10 lakhs రిజిస్ట్రేషన్, జిఎస్టి, ఈ రెండిట్లకి ఒక 4 to 6 lakhs అయిపోతుంది. రిమైనింగ్ 4-5 lakhs ఇంటీరియర్స్ కోసం కొద్దిగా యూజ్ చేసుకోవాలి. అంటే 50 లక్షల హౌస్ కి వెళ్తే 20 లక్షలు మీ చేతిలో ఉండాలి. ప్రజెంట్ మన గోల్ ఏంటంటే ఈ 20 లక్షలు నెక్స్ట్ 3 years లో బిల్ చేయాలి. ఓకే. రిమైనింగ్ 30 lakhs ఉంది కదా హౌస్ కి, అది అప్పుడు ఈఎంఐ పెట్టుకుని 30 lakhs కి మీరు 15 years పెట్టుకుంటే 30,000 పడుతుంది. అంత బడ్డెన్ కాదు, లెస్ దాన్ 40%, 30% లో ఉంది కాబట్టి ఈఎంఐకి పెట్టుకుని ఒక 10 years నుంచి 15 years మధ్యలో, మరి 10 year ఎక్కువ కూడా కాకుండా ఈఎంఐ పెట్టుకుందరు కానీ. సో ప్రజెంట్ మనము ఆ గోల్ ని రీచ్ అవ్వాలి అంటే, మనం అనుకున్న గోల్ ని రీచ్ అవ్వాలి అంటే
సో ఎవ్రీ మంత్ మీరు 80,000 సేవ్ చేద్దాం అనుకున్నారు. కాకపోతే మొత్తం అమౌంట్ పెట్టాం. మొత్తం అమౌంట్ పెట్టకుండా కొంత అమౌంట్ మన ఓన్లీ హోమ్ కోసం అలొకేట్ చేద్దాం. ఓకే. అప్రాక్సిమేట్ గా మీరు 3 ఇయర్స్ లో 20 lakhs గెయిన్ అవ్వాలి అంటే 12% రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. కాకపోతే 3 ఇయర్స్ అంటే షార్ట్ టెన్యూర్. షార్ట్ టెన్యూర్ లో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం హై రిస్క్. మీరు ఏం చేయాలంటే మార్కెట్ లోనే లో రిస్క్ ఉంటాయి. ఎలా అంటే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ అని, హైబ్రిడ్ ఫండ్స్ ఉంటాయి అన్నమాట, డెప్ట్ ఫండ్స్ ఉంటాయి. లేదు నాకు అవి కూడా భయం అనుకుంటే ఎఫ్డి వేసుకోండి. ఎందుకంటే షార్ట్ టర్మ్, అంత షార్ట్ టర్మ్ లో సపోజ్ ఏదన్నా మార్కెట్ ఫాలో అయినా ఏదన్నా వచ్చింది అంటే మీ గోల్ ఇంపాక్ట్ అవుతుంది. సో మినిమం 5 ఇయర్స్ నుంచి 8 ఇయర్స్ వరకు ఉండే వాటికి కంప్లీట్ 100% ఈక్విటీకి వెళ్ళొచ్చు. సో షార్ట్ టర్మ్ కాబట్టి ఈక్విటీ ప్లస్ డెప్ట్ కాంపోజిషన్ ఉన్నది మీ రిస్క్ ప్రొఫైల్ కి తగ్గట్టు ఒక 2-3 ఫండ్స్ సెలెక్ట్ చేసుకుని వాటిలో ఇన్వెస్ట్ చేయండి. మొత్తం అమౌంట్ కూడా దాంట్లోనే ఇన్వెస్ట్ చేయకుండా కొంత అమౌంట్ ఎఫ్డిలో వేసుకుంటూ, అంటే షార్ట్ టర్మ్ ముందు ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేసుకోండి. అది అయిన తర్వాత కొంత అమౌంట్ మీరు ఎఫ్డిలో వేసుకుని కొంత అమౌంట్ ఈ ఈక్విటీ ప్లస్ డెప్ట్ కాంపోజిషన్ ఉన్న ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఎందుకంటే షార్ట్ టర్మ్ కాబట్టి. ఓకే. సో ఇప్పుడు అప్రాక్సిమేట్ గా 47,000 పర్ మంత్ మీరు నెక్స్ట్ 3 ఇయర్స్ పాటు ఇన్వెస్ట్ చేస్తే అప్రాక్సిమేట్ గా 20 లక్షలు మీకు క్రియేట్ అవుతుందండి. ఓకే. సో మీకు మొత్తం ఎంత మిగిలింది బ్యాలెన్స్? 80,000. 80,000 లో అప్రాక్సిమేట్ గా 50,000 మీరు ఎవ్రీ మంత్ ఒక ఫండ్ లో ఇన్వెస్ట్ చేయండి. ఓకే. మనం 10% రేట్ లో వేసుకున్నా సరే 50,000 కి 21 lakhs మీకు బిల్డ్ అవుతుంది. ఓకే. సో అది ఫస్ట్ స్టెప్, అది అయిపోయింది. సో ఇంకో 30,000 మిగిలింది. ఓకే. ఈ 30,000 ప్లాన్ ఏంటి? మీరు ఓన్లీ కంప్లీట్ గా వెల్త్ క్రియేషన్ కోసం యూస్ చేద్దాం అనుకుంటున్నారా? లేదు అంటే మీ పేరెంట్స్ కి గోల్డ్ గానీ, మీ కాబోయే వైఫ్ కి గోల్డ్ గానీ, లేదా గ్యాడ్జెట్స్ గానీ, ట్రిప్స్ గానీ ఇంకేమన్నా ప్లాన్ ఉందా మీకు? ప్లాన్స్ అయితే ఏం లేవన్నా. ఓకే. అంటే మీరు 100% ఇన్వెస్ట్మెంట్ ఫుల్ ఫోర్స్ లో వెళ్ళిపోదాము అనుకుంటే మొత్తం రిమైనింగ్ అమౌంట్ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. కాకపోతే అలా చేసే ముందు మినిమం ఒక 2 lakhs 3 lakhs అయినా ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోండి. పేరెంట్స్ కోసమైనా, మీకోసమైనా, ఎమర్జెన్సీ ట్రావెల్ కోసమైనా. మీరు దూరంగా ఉన్నారు, అప్పటికప్పుడు ట్రావెల్ అంటే చాలా కాస్ట్లీ అవుతుంది. సో దాని గురించి ఖచ్చితంగా కొంత అమౌంట్, సో ఇండియాలో ఉన్న వాళ్ళకి 2-3 lakhs అక్కర్లేదు. అంటే వాళ్ళ అంటే మల్టిపుల్ రీజన్స్ ని బట్టి మనం డిసైడ్ అవ్వచ్చు. కాకపోతే మనకి అంత అక్కర్లేదు అనమాట. సో మీరు వేరే కంట్రీలో ఉన్నారు, ఎమర్జెన్సీ ట్రావెల్స్ ఏమన్నా వస్తే యూజ్ అవుతుంది కాబట్టి ఓ 2-3 lakhs అయినా ఎమర్జెన్సీ ఫండ్ సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు అగ్రెసివ్ గా ఇన్వెస్ట్ చేయాలి అంటే చేయండి. కాకపోతే నా సజెషన్ ఏంటంటే, సో నేను 25 ఇయర్స్ ఉంటే నేనేం చేస్తానంటే అంత అగ్రెసివ్ గా ఇన్వెస్ట్ చేయను. సో ఇది 25 ఇయర్స్ ఫ్రీకౌట్ అయ్యే టైం, కొద్దిగానే ఎంజాయ్మెంట్ చేయండి. ఓకే. సో సింగపూర్ ఎలాగో వెళ్ళారు కాబట్టి ఆ దగ్గరలో ఉన్న ప్లేసెస్ ఒక 3 months 4 months కి ఎవ్రీ మంత్ 5,000 10,000 సెపరేట్ గా పెట్టుకుని, సో ఈ 30,000 40,000 ఈ సింగపూర్ దగ్గరలో ఉన్న ఏరియాస్ ఫ్రెండ్స్ తో కలిసి తిరగడానికి వెళ్ళండి. ఎందుకంటే మీరు 25 ఇయర్స్ ఏజ్ ఇప్పటి నుంచే మీరు వెల్త్ క్రియేషన్ దీంట్లో పడ్డారు అంటే మీ లైఫ్ లో ఎంజాయ్ చేయాలి కదా, ఎంజాయ్మెంట్ కూడా ఒక పార్ట్. సో మీ మెంటల్ పీస్ కావాలి అంటే, ప్రశాంతంగా ఉండాలంటే ఎంజాయ్ చేయాల్సిందే. కొంత అమౌంట్, మొత్తం అమౌంట్ మొత్తం పెట్టేసి ఐఫోన్లు కొని కాస్ట్లీ ఏది చేయొద్దు. చిన్న అమౌంట్ తీసుకుని ఆ దగ్గరలో ఉన్న ప్లేసెస్ సైట్ సీయింగ్ చేయండి. ఓకే. కొంత అమౌంట్ అంటే 50,000 కదా, రిమైనింగ్ 30,000 ఉంది. ఒక 10,000 అమౌంట్ ని మీ పేరెంట్స్ కి, అంటే మీ డిస్క్రిషనరీ అన్నమాట. అది మీరు ఎంజాయ్ చేస్తారా, రిలాక్స్ అవుతారా, లేదంటే పేరెంట్స్ కి ఏమన్నా గోల్డ్ ఆర్నమెంట్ కోసం ఎవ్రీ మంత్ ఒక గోల్డ్ స్కీమ్ కడతారా? సో ఒక డిస్క్రిషనరీ అమౌంట్ కింద పెట్టుకుని ఆ అమౌంట్ ని మీకు కావాల్సిన రీజన్ కోసం యూజ్ చేయండి. ఇది వెల్త్ క్రియేషన్ కోసం కాదు. మీ ఎవ్రీ మంత్ ఈ అమౌంట్ తో ఏదో ఒక మీకు మానసిక ఉల్లాసం ఇచ్చే ఐటమ్ అన్నమాట. ఓకే. రిమైనింగ్ 20,000 మిగిలింది. ఈ 20,000 ని ప్యూర్ ఈక్విటీ 12% రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు ప్యూర్ ఈక్విటీ ఫండ్ సెలెక్ట్ చేసుకోండి. ఒక 2-3 ఫండ్స్ సెలెక్ట్ చేసుకోండి. రిస్క్ ని డైవర్సిఫై చేసి స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, సిల్వర్, మీకు మీ నాలెడ్జ్ ని బట్టి, మీకు తెలిసిన కాంపోజిషన్ బట్టి కొద్దిగా బెటర్ గా స్టడీ చేసి మీరు కొన్ని ఫండ్స్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి లాంగ్ టర్మ్ అన్నమాట. ఇంకా ఈ అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేసింది ఎట్టి పరిస్థితుల్లోనూ టచ్ చేయకూడదు. సో ఇది మన రిటైర్మెంట్ అమౌంట్. సో వెల్త్ క్రియేషన్ అవ్వాలి అనే కాన్సెప్ట్ లో ఈ 20,000 అమౌంట్ ని 25 ఇయర్స్ పాటు ఇన్వెస్ట్ చేయండి. అంటే ఇప్పుడు 25 ఇయర్స్ 50 వరకు అయినా మినిమం వర్క్ చేస్తారు. సో గుడ్ థింగ్ ఏంటంటే మీరు ఎర్లీగా స్టార్ట్ చేస్తున్నారు.
ఎర్లీగా స్టార్ట్ చేస్తే మీకు కాంపౌండింగ్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ 3.8 CR ఉంది కదా, ఇప్పుడు మీ కాకుండా ఒక 35 years ఉన్న వ్యక్తి స్టార్ట్ చేయాలంటే ఈ 20,000 అమౌంట్ తో స్టార్ట్ చేస్తే అవ్వదు. ఎందుకంటే 50 years ఏజ్ కల్లా ఒక 15 years పర్సన్ అంటే అప్రాక్సిమేట్ గా అతనికి ఇంకో 15 సంవత్సరాలు ఉంటుంది. అదే పర్సన్ మీకు 3 CR బిల్ చేయాలి అంటే అప్రాక్సిమేట్ గా అతను ఒక మంత్లీ 60-70,000 ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, సో మీరు ఎర్లీగా స్టార్ట్ చేయడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీకు కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో దాని గురించి ఏం చేస్తారంటే 20,000 అమౌంట్ తీసుకుని నెక్స్ట్ 25 years పాటు కళ్ళు మూసుకుని ఇన్వెస్ట్ చేయండి. 3.8 CR వస్తుంది. అంటే కళ్ళు మూసుకుని అంటే మీరు మార్కెట్స్ ట్రాక్ చేస్తూ మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది, ఫాలో అవుతుంది అనిపిస్తే ప్రాఫిట్ బుక్ చేసుకోవడం, ఎవ్రీ ఇయర్ ట్యాక్స్ ప్రాఫిట్ హార్వెస్టింగ్ చేసుకోవడం, కొన్ని ఇయర్స్ కి ఒకసారి రీబ్యాలెన్స్ చేసుకోవడం. సో ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి. ఇన్వెస్ట్ అండ్ ఫర్గెట్ లాగా ఎప్పుడు ఉండదు. ఇలా చేసుకుంటే మీకు ఒక మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో మనం 20,000 25 years పాటు లెక్కేసాం. కాకపోతే 3 years లో మీరు హౌస్ గోల్ కంప్లీట్ అయిన తర్వాత, సో అప్పుడు మీరు ఇండియాకు వచ్చి మేబీ 1 lakh శాలరీ అవ్వచ్చు. కాకపోతే మీకు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతాయి కాబట్టి ఇన్వెస్ట్ అమౌంట్ నేను 20,000 అనుకున్నాను. ఇదే 20,000 అమౌంట్ తో మీరు 25 years పాటు డిసిప్లైన్డ్ గా చేస్తే మీకు ఒక మంచి వెల్త్ క్రియేట్ అవుతుందండి. ఓకే, సో ఎప్పుడైనా సరే స్టే ఇన్వెస్టెడ్. ఓకే, మార్కెట్ పెరుగుతూ ఉండని పడుతూ ఉండని ఎలా అయినా సరే మంత్లీ ఎస్ఐపి సాగకూడదు. అలా ఎవరైతే మినిమం 3 years డిసిప్లైన్డ్ గా ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళే కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ లో ఉంటారు. కాకపోతే ఇండియాలో ఏంటంటే ఇన్వెస్ట్ చేసిన విత్ ఇన్ 1-2 years లోనే 90% ఎస్ఐపి ఆగిపోతాయి. కొంతమంది ఫస్ట్ మంత్ చేసి ఒక -1% అయిపోయి మనీ పోతున్నాయని చెప్పి డిస్కంటిన్యూ చేసేస్తారు. అలా ఉండకూడదు. ఫస్ట్ 3 years లో హాఫ్ ఆఫ్ ది టెన్యూర్ మనం రెడ్ లోనే ఉంటాం. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అంటే అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. సో -5% -10% వచ్చింది కదా అని పానిక్ అవ్వకూడదు. ఓకే, ఎందుకంటే ఫ్రీక్వెంట్ గా లాస్ట్ ఫ్యూ మంత్స్ లోనే -10-13% వరకు డౌన్ అయింది. కానీ ఎవరైతే స్టే ఇన్వెస్టెడ్ వాళ్ళు కంటిన్యూస్ గా చేస్తున్నారో వాళ్ళు హైలో బై చేస్తున్నారు, మధ్యలో ఉన్నప్పుడు బై చేస్తున్నారు, లోలో ఉన్నప్పుడు బై చేస్తున్నారు. వాళ్ళ యావరేజ్ బెటర్ గా ఉంటుంది అనమాట. ఓకే, సో అది నేను చెప్పే సజెషన్. కాకపోతే ఓన్లీ వెల్త్ క్రియేషన్ మీద ఫోకస్ చేయకుండా కొద్దిగా నీ ఎమోషనల్ వెల్ బీయింగ్ కూడా కొద్దిగా ప్రియారిటీ ఇవి. ఓకే, మనం హౌస్ డిస్కస్ చేసాము, వెల్త్ డిస్కస్ చేసాము. ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? హౌస్ అనేది లోన్ కి కంపల్సరీ వెళ్ళాలంటావా? అంటే అది పర్సనల్ చాయిస్. నేనేం సజెస్ట్ చేస్తానంటే మీ దగ్గర ఇన్ కేసు 50 లక్షలు క్యాష్ ఉన్నా సరే 50 లక్షలు హౌస్ ఉంది అంటే నేనైతే ఖచ్చితంగా వెళ్ళను. ఎందుకంటే 50 లక్షల్లో 20 లక్షలు డౌన్ పేమెంట్ కట్టి ఈ 30 లక్షలు మిగిలినాయి కదా, దాన్ని ఇన్వెస్ట్ చేసుకున్నాను అనుకోండి, నాకు లోన్ అమౌంట్ ఎలా ఉంటుంది? నేను ఒక 12 years 15 years పెట్టుకున్నాను. మనం ఇంట్రెస్ట్ డెఫినెట్ గా పే చేస్తాము. వాడు ఇంట్రెస్ట్ ఎంత తీసుకోవాలని తీసుకుంటూ ఉంటాడు. మీరు ఇంట్రెస్ట్ టోటల్ ఎంత పే చేశారు, ఇన్వెస్ట్మెంట్ ఓకే క్యాల్కులేషన్ చూద్దాం మనం. ఓకే, సో క్విక్ గా నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సపోజ్ మీరు 30 lakhs అనుకున్నాం కదా, ఆ లంసమ్ అమౌంట్ ఒక 30 lakhs అనుకుందాం. ఓకే, ఇదే 30 lakhs ఒక 12%, ఎందుకంటే మోర్ దెన్ 10 years ఉంది కాబట్టి నేను 12% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ 30 lakhs కి మనం 15 years పాటు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత అవుతుంది? 1.64 crore అవుతుంది. ఓకే, 30 lakhs పెట్టేసి వదిలేసాను, ఇంకా మర్చిపోయాను. మనం పెట్టింది 30 lakhs, జనరేట్ అయింది 1.34 CR. కాకపోతే ఇనిషియల్ ఇయర్స్ లో అంత డ్రాస్టిక్ గా ఏమి ఉండదు, బట్ టైం టు టైం గ్రో అవుతూ ఉంది. సో ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఏం చేస్తానంటే SBI హోమ్ లోన్ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో ఇదే 30 lakhs మనం అంటే టోటల్ 50 lakhs లో 20 lakhs తీసుకున్నాం కదా, లోన్ కి వెళ్తున్నాం. 30 lakhs తీసుకోవట్లేదు. నేనేం చేస్తానంటే 50 lakhs కి అప్రాక్సిమేట్ గా 10 year 15 years పెట్టుకున్నాను. ఇంట్రెస్ట్ రేటు ప్రెసెంట్ ఉన్న ఇంట్రెస్ట్ రేటు 7.9 ఉంది, బట్ 9 తీసుకుందాము. ఓకే, సో మీరు టోటల్ 50 lakhs లోన్ కి వెళ్తే 30 lakhs కదా. ఓకే, 30 lakhs ఎందుకంటే మనము 20 lakhs ఎలాగో పే చేద్దాం అనుకున్నాము. 30 lakhs లోన్ కి వెళ్తే ఏమవుతుంది? దీని నుంచి ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నాము? 24 lakhs ఇంట్రెస్ట్ పే చేస్తున్నాము. ఓకే, అదే మీరు ఇదే 30 lakhs ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏమైంది? 1.34 crore బిల్డ్ అయింది. ఓకే, ఈ 1.34 లో ఇది మైనస్ చేయండి 25 lakhs. స్టిల్ మీరు 1 CR ప్రాఫిట్ లోనే ఉన్నారు కదా. అవునండి. అంటే ఈ 30 lakhs నేను ఈఎంఐకి వెళ్ళిపోయి ప్రతి నెల 30,000 కట్టుకునేలాగా. కాకపోతే నేను డెఫినెట్ గా ఇంట్రెస్ట్ కట్టాల్సిందే, బ్యాంక్ వాడు తింటాడు.
ఎందుకంటే వాడు బిజినెస్ చేస్తున్నాడు. సో 25 lakhs మనం ఇంట్రెస్ట్ పే చేస్తున్నాము. పే చేస్తున్నా సరే అదే అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేసి దీన్ని టచ్ చేయకుండా ఉంటే, కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఇన్వెస్ట్ చేస్తారు, ఏదైనా అవసరం వచ్చిందంటే దీన్ని తీసి ఇంకో ప్రాపర్టీ కొనేస్తారు. ప్రాపర్టీ అది అప్రిషియేట్ అయితే పర్లే, లేకుండా అది అటు ఇటు కాకుండా ఉంది అంటే అది అక్కడ అది మిస్ అవుతున్నారు, ఇది మిస్ అవుతున్నారు. ఓకే, సో ఎవరైనా సరే డబ్బులు ఉన్న వాళ్ళు కూడా కోట్లలో డబ్బులు ఉన్నా సరే వాళ్ళు హోమ్ లోన్ తీసుకుంటారు చాలా మంది. ఎందుకంటే ఇది టైం టు టైమ్ ప్రిన్సిపల్ అమౌంట్ తగ్గుతూ ఉంటుంది. తగ్గిన ప్రిన్సిపల్ అమౌంట్ మీద ఇంట్రెస్ట్ రేట్ ఉంటూ ఉంటుంది. ఓకే, కానీ మనకు కాంపౌండింగ్ అలా కాదు కదా, సో కాంపౌండ్ అవుతూ ఉంటుంది ప్రాఫిట్. అందుకే ఇక్కడ 1.34 CR ఉంది ప్రాఫిట్, ఇక్కడ -25 lakhs ఉంది. ఓకే, ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? అది టర్మ్ ఇన్సూరెన్స్ అని చెప్పారు కదా స్టార్టింగ్ లో. అవును, అది అంటే మేము ఇక్కడ ప్రజెంట్ సింగపూర్ లో ఉంటున్నా కదా. NRIs కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. మాక్సిమం టెలిమెడికల్స్ అవుతూ ఉంటాయి. సో నేను రీసెంట్ గా లాస్ట్ వీడియోలో చెప్పాను, టర్మ్ ఇన్సూరెన్స్ లో చాలా మంది మీరు ఒకదాని కోసం ఫోన్ చేస్తే ఇంకోటి అమ్ముతారు. ఎప్పుడైనా ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. సో అది మనకి నాలెడ్జ్ లేదు అనుకుంటే వేరే వాళ్ళు చాలా అమ్మడానికి ట్రై చేస్తారు. ఓకే, సో మీరు ప్రాపర్ గా నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి ముందు, అసలు టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటి, సో దేనికి క్లెయిమ్ ఇస్తారు, దేనికి క్లెయిమ్ ఇవ్వరు. ఓకే, మనకి సెల్ చేస్తుంది ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్సే కాదా, మనం 10 years ఎప్పటి వరకు ఉంచుకోవాలి. కొంతమంది అంటారు నేను 90 వరకు పెట్టేసుకుంటాను, ఈ లోపు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో నా పిల్లలకో ఎవరికో వెళ్ళిపోతుంది కదా మనీ, సో 90 years అంటే ఖచ్చితంగా ఉండలేం మనం అని చెప్పి పెట్టుకుంటారు. అలా పెట్టుకోకూడదు. కొంతమంది మరి 50 years 60 years పెట్టుకుంటారు, అది కూడా తప్పు. సో మీ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రూల్ ఉంటుంది అన్నమాట, ఎప్పుడు ఫిక్స్డ్ ఆన్సర్ ఉండదు. సో వాళ్ళకి మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, వాళ్ళ మీద ఎంతమంది డిపెండెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఎన్ని లోన్స్ ఉన్నాయి, వీటన్నిటిని బట్టి టర్మ్ ఇన్సూరెన్స్ సమ్ అష్యూర్డ్ అమౌంట్ 10 years ఫిక్స్ అవ్వాలి. ఓకే, అలాగే ప్రీమియం పేమెంట్ టర్మ్ అనేది 1 time పే చేసుకోవచ్చు. విత్ ఇన్ 5 years లో పే చేశారంటే ఆబ్వియస్లీ నెలకి ₹1,00,000 ఎంతో కడతారు. అదే మీరు నేను 60 వరకు కడతాను 70 వరకు కడతాను అంటే బాగా తక్కువ అమౌంట్ ఉంటుంది, నెలకి 2,000 లేదా 1,500 అలా ఉంటుంది. మీరు తీసుకున్న పాలసీని బట్టి ఇదంతా చాలా వ్యారీ అవుతుంది. బట్ ప్రాపర్ నాలెడ్జ్ తో వెళ్ళండి. సో ఇన్ కేస్ వీడియో చూసిన వాళ్ళలో సేమ్ ఇదే డైలమాలో ఉంటే, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, టర్మ్ ఇన్సూరెన్స్ ఒక ఫామ్ ఇచ్చాను డిస్క్రిప్షన్ లో. సో క్విక్ గా నో పెయిడ్ సెషన్ మీరు ఒక జూమ్ కాల్ షెడ్యూల్ చేస్తాను, క్విక్ గా జాయిన్ అయ్యి సో మీకు పర్సనలైజ్డ్ గా మీకు ఏ పాలసీ సెట్ అవుతుంది, అలాగే మీకు ఎంత సమ్ అష్యూర్డ్ తీసుకోవాలి, మీకున్న లయబిలిటీస్ ని బట్టి ఒక 10-15 minutes క్విక్ కాల్ లో నేను నా టైంలో కొంత టైం తీసుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో డిస్క్రిప్షన్ లో ఫామ్ లింక్ ఇచ్చాను, ఇన్ కేస్ ఎవరికైనా కావాలి కనెక్ట్ అంటే మీరు ఫామ్ ఫిల్ చేయండి, మా టీం మిమ్మల్ని రీచ్ అయ్యి ఒక కాల్ షెడ్యూల్ చేస్తుంది. ఓకే, కానీ ప్రాపర్ గా తీసుకోండి, లేదు అంటే అనవసరంగా స్టక్ అవుతారు అనమాట. ఓకే, ఇంకా ఓకే, అంటే నేను ఆన్ రికార్డ్ ఏ ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవాలి, మీరు మార్కెట్ కొత్త కాబట్టి చెప్పకూడదు, ఫండ్ నేమ్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అనేది. బట్ మనం ఆఫ్లైన్ లో 1-to-1 కనెక్ట్ అయ్యి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేసుకోవాలి, సో టర్మ్ ఇన్సూరెన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. అది లాస్ట్ మంత్ నేను ఒకటి స్టార్ట్ చేసిన 4,000 మన NFOs ఓపెన్ అయినాయి కదా, రేట్లు చెప్పను కానీ. ఓకే ఓకే, ఓకే ఓకే, నేనైతే NFOs అంత సజెస్ట్ చేయను, ఎందుకంటే ప్రజెంట్ మార్కెట్ న్యూస్ దేంట్లో ఉందో అప్పుడు అన్ని NFOs వచ్చేస్తాయి. ఓకే, ఒక్కొక్కసారి ఏమో కన్స్యూమర్స్ వచ్చేస్తుంది, PSU ఫండ్స్ వచ్చేస్తాయి, లేదంటే డిఫెన్స్ సెక్టర్ ఫండ్స్ వస్తాయి. ఏ NFO అయినా మనకు కొంత టెన్యూర్ ఇచ్చి అది ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఫండ్ మేనేజర్ ఏ థీమ్ లో వెళ్తున్నారు, సో ఇవన్నీ వెళ్ళాలి. NFOs యూజువల్లీ ఒక స్పెసిఫిక్ థీమ్ బేస్డ్ మీద వెళ్తాయి, అంటే ఏదర్ EV మోటార్స్ అని కానీ, అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ, లేదా కన్స్యూమర్స్ అని కానీ, PSU బ్యాంక్స్ కానీ, డిఫెన్స్ కానీ ఒక సెక్టర్ లో వెళ్తాయి అనమాట. లేదు అంటే Nifty 500 Alpha 30 అని డిఫరెంట్ కాంపోజిషన్ లో వెళ్తుంటాయి. సో నేనైతే ఒక్క NFO కూడా అప్లై చేయలేదు, ఫ్యూచర్ లో కూడా అప్లై చేయను. ఎప్పుడైనా దాని కొన్ని ఇయర్స్ పర్ఫార్మెన్స్ చూసి గానీ తీసుకోను, అది కూడా ఎవరైనా ఫోర్స్ గా సెల్ చేస్తున్నారు అంటే అస్సలు తీసుకోను. ఓకే, సో డిస్కస్ చేద్దాము, మీరు ఏ ఫండ్స్ తీసుకున్నారు, అది బెటరా కాదా అనేది ఒకసారి డిస్కస్ చేద్దాము ఆఫ్లైన్ లో. ఓకే, అండ్ ఆల్సో ఇన్వెస్ట్మెంట్స్ గురించి కూడా కనెక్ట్ అవుదాం, ఎందుకంటే మీరు 25 years, సో ఇంకా మీకు మార్కెట్ లో అంత నాలెడ్జ్ లేదు. ఓకే, ఆల్ రైట్, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. సో మీకు ఎంతో కొంత యూజ్ అయింది అనుకుంటున్నాను. ఓకే, సో గోల్స్ ని అచీవ్ చేయడానికి ప్రాపర్ గా ఇన్వెస్ట్ చేయండి అండ్ విల్ స్టే కనెక్టెడ్. ఓకే, ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో వీడియో, సో థ్యాంక్ ఫర్ వాచింగ్ ది వీడియో.
సో మీకు ఏమన్నా సజెషన్స్ ఉన్నాయి అంటే మన స్టీఫెన్ కి ఇవ్వడానికి సో కామెంట్స్ లో మీరు చెప్పొచ్చు. అలాగే మీ క్రెడిట్ స్కోర్ ఎంత ఉంది, మీ క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏమేమి స్టెప్స్ చేశారు, సో ఇవి కూడా చెప్పండి. సో దట్ వేరే వాళ్ళు మీ కామెంట్స్ చదివి వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అలాగే డిస్క్రిప్షన్ లో నేను పైసా బజార్ లింక్ ఇచ్చాను. సో ఆ లింక్ క్లిక్ చేసి ఫ్రీగా మీరు క్రెడిట్ స్కోర్ కూడా తెలుసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.